హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఐపీఎల్ ఆక్షన్, మినీ ఆక్షన్ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. మనకు తెలుసు, వచ్చే మంగళవారం అంటే డిసెంబర్ 16న అబుదాబిలో మధ్యాహ్నం 2:30కి 2:30కి స్టార్ట్ అవుతుంది ఆక్షన్. ఈ ఫైనల్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారు? 350 మంది ఉన్నారు. 350 ప్లేయర్స్ ఉన్నారు. ఈ 350 ప్లేయర్స్ నుంచి ఎంతమంది సెలెక్ట్ చేయాలి? 77 ప్లేయర్స్ని ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోవాలి. 77 చేయాలి, లేదు 65 అలా కూడా కావచ్చు. మొత్తం మీద 77 స్లాట్స్ అయితే వేకెంట్ ఉన్నాయి. దాంట్లో 31 ఓవర్సీస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ 50% ఓవర్సీస్ ఉన్నాయి. సో ఆప్షన్ చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. అండ్ ఎవరెవరు ఉంటారు అనేది క్లారిటీ వచ్చేసింది. మనం ముందు ఎన్నో పేర్లు అనుకుంటాం, కానీ వాళ్ళు ఆప్షన్లో అసలు పార్టిసిపేట్ కూడా చేయకపోవచ్చు ఫర్ వేరియస్ రీజన్స్. కానీ ఇప్పుడు ఎవరైతే ఆప్షన్లో ఉన్నారో, రిజిస్టర్డ్ ఎవరు, ఇప్పుడు యాక్చువల్లీ 1390 ప్లేయర్స్, ఆల్మోస్ట్ 1400 ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఏంటంటే ఇంతమంది ఆక్షన్ చెప్పడం చాలా కష్టం. బీసీసీఐ వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రాంచైజీలతో కూర్చొని మీకు ఎవరెవరు ప్లేయర్స్ మీద మీకు అవకాశం ఉంది, మీరు తీసుకునే అవకాశం అని చెప్పి ఆ లిస్ట్ని ఫిల్టర్ చేస్తారు, ప్రూన్ చేస్తే 350 బయటపడి. 350లో యాక్చువల్గా నేను ఇంతమంది వీడియోలో కూడా చెప్పాను, మీరు యాడ్ చేయొచ్చు, 1 నేమ్స్ కూడా యాడ్ చేయొచ్చు. అలా యాడ్ చేసిన నేమ్స్ 35 నేమ్స్ యాడ్ చేశారు. ఒరిజినల్గా మనకి ఇచ్చిన లిస్ట్లో లేని పేర్లు ఒక 35 న్యూ నేమ్స్ హ్యావ్ బీన్ యాడెడ్. దాంట్లో ఎవరెవరు ఉన్నారు? కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్. క్వింటన్ డికాక్ మొన్ననే వైజాగ్ ఓడిఐలో సెంచరీ చేశాడు. అతను ఐపీఎల్లో బాగా ఆడితే ఒక ఫ్రాంచైజ్ అడిగినందువల్ల, దట్ కుడ్ బి ముంబై ఇండియన్స్, వి డోంట్ నో, ముంబై ఇండియన్స్ కావచ్చు, కేకేఆర్ కావచ్చు, మొత్తం మీద ఒక ఫ్రాంచైజ్ అడిగినందువల్ల అతని పేరు కూడా ఇంక్లూడ్ చేశారు. అతనితో పాటు మరొక సౌత్ ఆఫ్రికన్ జార్జ్ లిండ్ ఒక ఆల్రౌండర్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అతను ఉన్నాడు. దునిత్ వెల్లాలగే, అతను శ్రీలంకకి చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, బ్యాటింగ్ కూడా బాగానే చేస్తాడు, బౌలింగ్గా చాలా యూస్ఫుల్ బౌలర్, యంగ్స్టర్, అతను కూడా యాడ్ అయ్యాడు. సో ట్రెవిన్ మాథ్యూ అని ఒక యంగ్ శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్, అతను కూడా యాడ్ చేశారు. అతను కూడా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తున్నాడు. అండ్ కుసల్ పెరీరా, బినూరా ఫెర్నాండో, కొంతమంది శ్రీలంకన్ ప్లేయర్స్ యాడ్ అయ్యారు దీంట్లో. సో శ్రీలంకన్ ప్లేయర్స్ అంటే ఇమీడియట్గా వాళ్ళు స్టార్టింగ్ లైన్ లేకపోయినా బ్యాకప్స్గా పనికొస్తారు. ఫారిన్ ప్లేయర్స్ అంటే ఈ సెనా కంట్రీస్ ప్లేయర్స్ కంటే కూడా వీళ్ళకి ఈ కండిషన్స్ బాగా తెలుస్తాయి, స్పిన్ బాగా ఆడతారనే ఉద్దేశంతో, లేదా స్పిన్ బాగా వేస్తారనే ఉద్దేశం వీళ్ళని తీసుకోవడం, వీళ్ళని యాడ్ చేయడం జరిగింది. సో 35 న్యూ నేమ్స్ యాడెడ్. సో మొత్తం అంతా కలిపి 350 నేమ్స్ ఉన్నాయి. దీంట్లో ఎవరు ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు ఆప్షన్ మొత్తం ఓవర్ వ్యూ చూసే ప్రయత్నం చేద్దాం. ఎవరు ఎక్కువ అమౌంట్కి వెళ్తారు, టాప్ 3 కూడా చెప్తాను. టాప్ 3 చెప్తాను. ఎవరు ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు, ఎవరి మీద దృష్టి ఉంటుంది ఫ్రాంచైజెస్కి, అంటే ఇండివిజువల్ ఫ్రాంచైజ్ కాదు, మొత్తం ఎవరు అనేది ఆప్షన్లో ఎవరు ఏ లిస్ట్లో ఎవరు వస్తారు అంతా మనం ఒక ఓవర్ వ్యూగా చూసే ప్రయత్నం చేద్దాం వీడియో. అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరున్నారు కూడా చూద్దాం. సో మన ఇండియా నుంచి 16 మంది క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. 16 క్యాప్డ్ ప్లేయర్స్ మాత్రం ఉన్నారు. అన్క్యాప్ ప్లేయర్ ఇండియన్ ప్లేయర్స్ 224 ఉన్నారు. సో అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. క్యాప్ ప్లేయర్స్ 16 మందిలో మీకు 2 crores బేస్ ప్రైస్ పెట్టుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వెంకటేష్ అయ్యర్ అండ్ బిష్ణోయ్. ఇద్దరు కూడా మంచి డిమాండ్ ఉన్న ప్లేయర్స్ వాళ్ళు, అందుకని వాళ్ళు హై బేస్ ప్రైస్ 2 crores పెట్టుకున్నారు. సో 16 క్యాప్ ప్లేయర్స్ ఉన్నారు. ఫారిన్ క్యాప్ ప్లేయర్స్ 96 ఉన్నారు. సో ఫారిన్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు, పాత వాళ్ళు కొత్త వాళ్ళందరూ. 14 అన్క్యాప్డ్ ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు దాంట్లో. సో మొత్తం లిస్ట్ కలిపి 350 అయింది. సో దీంట్లో 2 crore బ్రాకెట్లో ఉన్నది 40 మెంబర్స్ ఉన్నారు. మన ఇండియన్స్ ఇద్దరు ఉన్నారు, మిగతా 38 మంది ఫారిన్ ప్లేయర్స్. దాంట్లో స్టీవ్ స్మిత్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. స్టీవ్ స్మిత్ లాంటి వాళ్ళు ఎందుకు 2 crore పెట్టుకున్నారంటే, 2 crore అబోవ్ వస్తే వెళ్దాం, లేకపోతే లేదు. అన్సోల్డ్ అయినా ఈ ప్రాబ్లం లేదు, అన్సోల్డ్ కూడా కావచ్చు మన స్టీవ్ స్మిత్ లాంటి వాళ్ళు. ఎందుకంటే అతను ఈ ఫార్మాట్కి అంతా ఈజ్ గ్రేట్ ప్లేయర్, నో డౌట్, కానీ ఈ ఫార్మాట్కి అంత సూటబుల్ కాదని భావిస్తారు కాబట్టి అన్సోల్డ్ అయినా పర్వాలేదు. అంతేగాని అంతకంటే 1 crore ఎంతకు వెళ్ళి మనం వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు 2 crores పెట్టుకున్నట్టుగా ఉన్నారు. 30 lakhs బ్రాకెట్లో 227, అంటే అన్క్యాప్ ప్లేయర్స్ చాలామంది 30 lakhs బ్రాకెట్లో ఉన్నారు. సో దాంట్లో 30 lakhs బేస్ ప్రైస్ ఉన్నా కూడా వాళ్ళు 3 crores వెళ్ళొచ్చు, 5 crores 10 crores కూడా వెళ్ళొచ్చు కదా. అన్క్యాప్ ప్లేయర్స్ 10 crores టచ్ అవ్వడం కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఆక్షన్ ఎలా జరుగుతుందంటే, మీకు ఫస్ట్ బ్యాటర్ సెట్, ఇక్కడ మార్కెట్ ప్లేయర్స్ ఉండరు. మార్కెట్ ప్లేయర్స్ ఎందుకు ఉంటారంటే, మార్కెట్ ప్లేయర్స్ మీకు ఓన్లీ మెగా ఆక్షన్లో ఉంటారు. ఇక్కడ ఫస్ట్ బ్యాటర్స్ సెట్ వస్తుంది, తర్వాత ఆల్రౌండర్స్, ఫాలోడ్ బై వికెట్ కీపర్స్, నెక్స్ట్ ఫాస్ట్ బౌలర్స్, నెక్స్ట్ స్పిన్నర్స్. ఇది మొత్తం రౌండ్. తర్వాత అన్క్యాప్డ్ బ్యాటర్స్, అన్క్యాప్డ్ ఆల్రౌండర్స్, అన్క్యాప్డ్ వికెట్ కీపర్స్, ఆ రకంగా లిస్ట్ ఉంటుంది. సో ఎవరెవరు ఏ లిస్ట్లో ఏ సెట్లో ఉన్నారో మనకు తెలుసు. సో ఆక్షన్లో ఫస్ట్ నేమ్స్ ఏమొస్తాయో తెలుసు. అంటే అది పిక్ చేసేటప్పుడు 6-10 నేమ్స్ ఉన్నాయనుకోండి,
ఒక బౌల్లో వేస్తారు, ఆ బౌల్లోంచి ఏదైనా ఎవరు ముందు రావచ్చు ఎవరికి రావచ్చు, కానీ ఏ సెట్లో ఎవరు ఉన్నారనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. దాని ప్రకారం ఇక్కడ నేను టాప్ 3 ఎవరో చెప్తాను. మళ్ళీ ఇప్పుడు టాప్ 3 ఎవరికి రావచ్చు బిట్స్ అనేది చెప్తాను. ఇప్పుడు మనం ఈ సెట్ వైజ్ వెళ్దాం. సెట్ వైజ్ ఫస్ట్ ఆప్షన్ స్టార్ట్ కాగానే ఓం ప్రథమంగా వచ్చే పేర్లు ఎవరంటే డెవన్ కాన్వే, జేక్ ఫ్రేజర్ మెగ్గర్, క్యామరన్ గ్రీన్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్ అండ్ పృథ్వీ షా. వీళ్ళు సెట్ నెంబర్ 1 బ్యాట్స్మెన్, ప్యూర్ బ్యాట్స్మెన్లో ఉన్నారు. సో కాన్వే, జేక్ ఫ్రేజర్, క్యామరన్ గ్రీన్, సర్ఫరాజ్, మిల్లర్, పృథ్వీ షా. ఇక్కడ క్యామరన్ గ్రీన్ ఆల్రౌండర్ కదా, ఎందుకు దీంట్లో వచ్చాడు? ఇక్కడ ఏదో మతలబ్ ఉంది. ఏంటంటే ఫ్రాంచైజీలు ఎవరైతే అతన్ని ఆశిస్తున్నారో అతనికి సలహా ఇచ్చి ఉంటారు, నువ్వు బ్యాటర్స్ దాంట్లో రా, ఎందుకంటే నువ్వు ఫస్ట్లోనే మా దగ్గర ఉన్న అమౌంట్లో నీకోసం ఇంత పెట్టుకున్నాం, అది మేము ఖర్చు పెట్టేస్తాం, నువ్వు మాకు మేజర్ టార్గెట్ అని చెప్పి. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ నో బ్రెయినర్, అందరికీ తెలిసిన విషయమే, జగమరిగిన సత్యమే. క్యామరన్ గ్రీన్కి ఎక్కువ అమౌంట్ వస్తుంది. అతను బ్యాటర్స్ లిస్ట్లో ఉన్నంత మాత్రం బౌలింగ్ వేయడం కాదు, ఈవెన్ యాషెస్లో కూడా అతను బౌలింగ్ వేస్తాడు, కానీ బ్యాటర్స్ లిస్ట్ ముందు వస్తుంది ఆల్రౌండర్స్ కంటే. సో అక్కడ మీకు ఈజీగా అతను ఫస్ట్లోనే అతనికి కొన్నిసార్లు ఏమవుతుందంటే వెనక్కి రావడం బెటర్ అవుతుంది, కానీ చాలా సందర్భాల్లో మినీ ఆక్షన్లో మీరు ఫస్ట్లో వస్తే మీకు పెద్ద బిడ్ వచ్చే అవకాశం. సో ఫస్ట్లో అతన్ని అడ్వైజ్ చేసినట్టుగా ఉన్నారు. ఆల్రౌండర్ లిస్టులో లేదంత మాత్రం బౌలింగ్ చేయకూడదని కాదు. ఈ రిజిస్టర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ బ్యాటర్ రిజిస్టర్డ్, అతనికి పెద్ద అమౌంట్ వస్తుంది. ఈ లిస్ట్లో నేను చెప్పిన పేర్లలో క్యామరన్ గ్రీన్ కోసం వెళ్తారు, జేక్ ఫ్రేజర్ మెగ్గర్ కోసం లాస్ట్ టైం ఇచ్చిన 9 కోట్లు కాదని వెళ్తారు. డేవిడ్ మిల్లర్ ప్రూవెన్ టాలెంట్, ఫినిషర్ అతను బాగా అందరికీ తెలుసు. సో అతను వీళ్ళ ముగ్గురు, ఈ సెట్లో వీళ్ళ ముగ్గురికి ఎక్కువ డిమాండ్. పృథ్వీ షా కోసం కూడా వెళ్తారు ఈసారి. అతను రీసెంట్గా ఐపీఎల్ కాదు సార్, రంజీ ట్రాఫీలో మంచి ఫామ్లో ఉన్నాడు, ఒక డబుల్ సెంచరీ చేశాడు, మంచి నాక్స్ మహారాష్ట్రకి ఆడుతున్నాడు ఇప్పుడు. ఈవెన్ విజయ్ హజారాలో కూడా 2 50s చేశాడు. ఓవరాల్గా అతను యావరేజ్ 28, 29 ఉంది, ఎక్కువ లేదు. 7 మ్యాచ్లు ఆడాడు, 2 50s ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 160 ఉంది. లేటెస్ట్ సయ్యద్ ముష్టాక్ అలీలో అతని స్ట్రైక్ రేట్ 160 ఉంది. సో అతని ఇంపాక్ట్ మనకు తెలుసు. అతను కనుక ఫిట్గా ఉండి యాటిట్యూడ్ బాగుంటే టీమ్స్ ఖచ్చితంగా అతను తీసుకుంటాయి. స్టార్టింగ్ లెవెల్లో లేకపోయినా బ్యాకప్గా పనికి వస్తారు. అతను ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో మనకు తెలుసు. స్టార్టింగ్లో అతను ఐ రిమెంబర్ 1 సీజన్ వాళ్ళ అండర్-19 టీమ్మేట్ శివం మావి మీద ఫస్ట్ ఓవర్లో 5 4 కొట్టాడు. సో ఆ కైండ్ ఆఫ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఎట్ ది క్రీజ్. సో అందుకని పృథ్వీ షా కోసం వెళ్తారు ఈసారి అతను తీసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. అలాగే సర్ఫరాజ్ ఖాన్ కూడా ఫామ్లో ఉన్నాడు. అతను రంజీలో అంత గొప్పగా ఆడకపోయినా సయ్యద్ ముష్టాక్ అలీలో అతని యావరేజ్ బాగుంది. అతను ఒక సెంచరీ కూడా చేశాడు, 47 బాల్స్లో అంత సెంచరీ కూడా చేశాడు. సో అతను వీళ్ళు బ్యాకప్స్గా పనికొస్తారు. వెదర్ అతను ఓవరాల్గా T20 నెంబర్స్ అంత గొప్పగా లేవు, కానీ సర్ఫరాజ్ ఖాన్ కోసం కూడా వెళ్తారు అనుకున్నా. సో ఈ ఫస్ట్ లిస్ట్లోనే కాన్వే కానీ వీళ్ళందరినీ కూడా, ఈ 6 కూడా ఫస్ట్లోనే వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. సర్ఫరాజ్ ఖాన్ లాంటి వాళ్ళు నెక్స్ట్ రౌండ్లో అన్సోల్డ్ అయిన ముందు తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఆల్రౌండర్స్ ఎవరు ఉన్నారు? యాట్కిన్సన్ ఉన్నాడు, ఇంగ్లీష్ ఆల్రౌండర్. ఐ డోంట్ థింక్ అది బేసికలీ టెస్ట్ బౌలర్. అసరంగా కూడా పెద్ద ఎవరు పోటీ దీపక్ కూడా సేమ్ కేస్. వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు. వెంకటేష్ అయ్యర్ గురించి చాలా టీమ్స్ వెళ్తాయి. కేకేఆర్ వెళ్తుంది, సిఎస్కే అండ్ అదర్ టీమ్స్ ఆల్సో విల్ గో ట్రై. అండ్ లియామ్ లివింగ్స్టన్ కోసం కూడా వెళ్తారు. లాస్ట్ టైం అంత పెద్ద అమౌంట్ 8 కోట్లు ఎంత ఇచ్చారు, అంత కాకపోయినా వెళ్తారు. వియాన్ మొల్డర్ అంత పెద్ద అమౌంట్ రాకపోవచ్చు, కానీ పీపుల్ మైట్ స్టిల్ టేక్ హిమ్. అలాగే రచిన్ రవీంద్ర యంగ్స్టర్, అతను తీసుకోవచ్చు. అతను కూడా ఈ ఫార్మాట్ అంత సూటబుల్ కాదు. సో వీళ్ళు ఆల్రౌండర్స్ కేటగిరీలో నెంబర్ 2లో ఉన్నారు. వికెట్ కీపర్స్, ఇది చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే 20 టీమ్స్కి వికెట్ కీపర్స్ కావాలి. దాంట్లో ఫినాలన్, జానీ బేర్స్టో, కేఎస్ భరత్ కూడా ఉన్నాడు, మన తెలుగు కురాడు. క్వింటన్ డికాక్, బెన్ డకెట్ కూడా వికెట్ కీపర్గా రిజిస్టర్ చేస్తున్నాడు. గుర్బాజ్ అండ్ జేమీ స్మిత్. ఇక్కడ బేస్టో, క్వింటన్ డికాక్, జేమీ స్మిత్ ముగ్గురు ఖచ్చితంగా చాలా హాట్ ప్రాపర్టీగా ఉంటారు, హాట్ పిక్స్గా ఉంటారు. బెన్ డకెట్ కూడా కెన్ టేక్ ఎ గ్యాంబుల్, ఎందుకంటే అతను స్పిన్ బాగా ఆడతాడు, రివర్స్ స్వీప్స్ కొడతాడు, బేసికలీ టెస్ట్ ప్లేయర్, బట్ అతని T20 నెంబర్స్ కూడా బాగున్నాయి. సో బెన్ డకెట్ గురించి కూడా వెళ్ళే అవకాశం ఉంది. మిగతా గుర్బాజ్, భరత్ కూడా అఫ్కోర్స్ పీపుల్ టేక్ హిమ్ యాజ్ ఎ బ్యాకప్ కీపర్ అఫ్కోర్స్. తర్వాత ఫాస్ట్ బౌలర్స్లో నేను ఫస్ట్ సెట్లో వచ్చేవాళ్ళు చెప్తున్నాను ఇవన్నీ. జెరాల్డ్ కాడ్జియా, ఆకాష్ దీప్, డఫీ, జేకబ్ డఫీ అనుకుంటా, అతని పేరు గుర్తులేదు నాకు. మన ఫజల్ ఫరూకీ, మ్యాట్ హెన్రీ,
స్పెన్సర్ జాన్సన్, శివం మావి, ఆండ్రిక్ నోకియా, మతీషా పతిరానా, ఆండ్రిక్ నోకియా మంచి ఫిట్గా ఉన్నాడు, మంచి పేస్ చేస్తున్నాడు. సో పతిరానా అండ్ ఆండ్రిక్ నోకియా ఇక్కడ హాట్ పిక్స్. కడ్జియా గురించి కూడా వెళ్తారు, వీరు ఎక్స్పెన్సివ్. ఇప్పటివరకు ఆకాష్ దీప్ గురించి కూడా, బికాజ్ ఇండియన్ పేసర్ కదా అతను, గురించి జేకబ్ డఫీ వీళ్ళందరూ కూడా, మ్యాక్ హెన్రీ పెద్ద పెద్ద అమౌంట్కి వెళ్ళకపోయినా, స్పెన్సర్ జాన్సన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, టాల్ పేసర్. బట్ మెయిన్గా నోకియా అండ్ పతిరానా ఈ ఫాస్ట్ బౌలర్స్ సెట్లో వాళ్ళు చాలా హాట్ పిక్స్గా చెప్పుకోవాలి. స్పిన్ బౌలర్స్లో బిష్నోయ్, రాహుల్ చహర్, అఖిల్ హుస్సేన్ ఫ్రమ్ వెస్టిండీస్, ముజీబ్ అండ్ తీక్షణ. బిష్నోయ్ కోర్స్ నో డౌట్, బిష్నోయ్ ఈజ్ బెస్ట్ ఇక్కడ దాంట్లో. తీక్షణ కూడా ఎక్స్పీరియన్స్ కాబట్టి వెళ్తారు. అది ఇంకా అన్క్యాప్ ప్లేయర్స్లో నాకు బ్యాటర్స్లో నాకు యష్దుల్ మంచి ఫామ్లో ఉన్నాడు, మనకి 100 కొట్టినట్టున్నాడు. అథర్వ టైడే, అభినవ్ మనోహర్ వీళ్ళు చాలా వాళ్ళకి అమౌంట్స్. అలాగే మీకు ఆల్రౌండర్స్లో ఆకిబ్ దార్ అని అతను రిజిస్టర్ చేస్తున్నాడు, బట్ సేమ్ పర్సన్. నేను చెక్ చేసిన ఆకిబ్ నబీ గురించి కూడా వెళ్తారు. పెద్ద అమౌంట్ కాకపోయినా అతను తీసుకునే అవకాశం ఉంది. అతను పెద్ద పేస్ లేదు అతనికి, ఈజ్ 125, 130 కైండ్ ఆఫ్ ఎ బౌలర్, బట్ ఈ స్వింగ్స్ ద బాల్. సో అతను ఆల్రౌండర్ కూడా. తనుష్ కోటియాన్ గుడ్ ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, అతనికి కూడా డిమాండ్ ఉంటుంది. సన్నీ సంధు అని చెప్పి ఇతన్ని మన అశ్విన్ ప్రమోట్ చేస్తున్నాడు. అశ్విన్ ఒక ట్వీట్ పెట్టాడు, సన్నీ లియోన్ ఒక స్ట్రీట్ సందు, తమిళ్లో కూడా సందు అంటే సందే. సో సన్నీ సంధు అతని పేరు, సన్నీ సంధు. సో సన్నీ సంధు అతను చెన్నైకి టీఎన్పిఎల్లో ఆడతాడు, మంచి బిగ్ హిటర్, మీడియం పేస్ కూడా ఇస్తాడు అతను. సో అశ్విన్ అతని గురించి ఇండైరెక్ట్గా పెట్టిన ట్వీట్ ప్రకారం అతనికి టీమ్స్ వెళ్తాయని చెప్పి అతను మనకి ఇండికేట్ చేస్తున్నాడు. తర్వాత వికెట్ కీపర్స్ దాంట్లో తుషార్ రహేజా, ఇతను కూడా మంచి స్ట్రైక్ రేట్ ఉన్న కీపర్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ ఆల్సో టీఎన్పిఎల్లో బాగా ఆడతాడు. అలాగే ఫాస్ట్ బౌలర్స్, అన్క్యాప్ ఫాస్ట్ బౌలర్స్లో ఆకాష్ మడ్వాల్ డెఫినెట్లీ పీపుల్ విల్ గో ఫర్. సిమర్జిత్ సింగ్ పేస్ ఉంది, లాస్ట్ టైం కాస్త ఎక్స్పెన్సివ్. బట్ అలాగే స్పిన్ బౌలర్స్, అన్క్యాప్ స్పిన్ బౌలర్స్లో విఘ్నేష్ పుత్తూర్ ఈస్ ప్లేయింగ్. కేరళకు చెందిన, ఆల్రెడీ ముంబై రిలీజ్ చేశారు, రిలీజ్ చేయకూడదు యాక్చువల్గా అయితే. అలాగే మనకు ఎక్సైటింగ్ ఫారిన్ అన్క్యాప్ ప్లేయర్ వహీదుల్లా జద్రాన్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, 18-year-old ఆఫ్ స్పిన్నర్, కానీ అతని మీద చాలామంది గురి ఉన్నట్టుగా ఉంది. అలాగే ఇక్కడ మీకు కింద ఫస్ట్ సెట్లో లేరు కానీ జాష్ ఇంగ్లీష్ ఉన్నాడు కీపర్ బ్యాట్స్మెన్. అతను ఎంత అవైలబిలిటీ ఉంటాడో, అతను మ్యారేజ్ ఏదో ఉన్నట్టుగా ఉంది, అందుకే పీబీకేస్ రిలీజ్ చేశారు. బట్ జాష్ ఇంగ్లీష్ గురించి కూడా వెళ్తారు. ముస్తఫిజుర్ అండ్ లుంగి అంగిడి వీళ్ళు కొంచెం కింద లిస్ట్లో ఉన్నారు, అంటే ఫస్ట్ లిస్ట్ సెట్లో లేరు, సెకండ్ సెట్స్లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళకు కూడా మంచి బిట్స్ వచ్చే అవకాశం ఉంది. టాప్ 3 చెప్తాను. టాప్ 3 చెప్పే ముందు మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అంటే మన తెలంగాణ ప్లేయర్స్ ఎవరో ఉన్నారు, అమన్ రావు పేరాల అనే బ్యాట్స్మెన్, రాహుల్ బుద్ధి మంచి హార్డ్ హీటింగ్ ప్లేయర్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, చాలా మంచి టాలెంటెడ్ ప్లేయర్. తనయ్ త్యాగరాజన్ అతను కూడా మంచి ఆల్రౌండర్. తర్వాత ఆరన్ వర్గీస్ బ్యాట్స్మెన్, రాకేష్ రెడ్డి, మనీష్ రెడ్డి ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్, నిశాంత్ కూడా ఫాస్ట్ బౌలరే, అర్ఫాజ్ మహమ్మద్, నితిన్ సాయి యాదవ్ ఆల్రౌండర్స్ వీళ్ళిద్దరు. సో హైదరాబాద్ నుంచి ఒక 8 మంది 9 మంది ఉన్నారు. ఆంధ్ర నుంచి కేఎస్ భరత్, రికీ బుయ్, దే ఆల్ ప్లేడ్ ఐపీఎల్ బిఫోర్. సత్యనారాయణ రాజు లాస్ట్ టైం ముంబైకి ఆడాడు. పృథ్వీరాజ్ అర్రా, బైలపూడి యశ్వంత్, ధీరజ్ కుమార్, సదీక్ హుస్సేన్, మారం రెడ్డి వీళ్ళు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఆంధ్ర ప్లేయర్స్ ఉన్నారు. సో అది మెయిన్ డీటెయిల్స్ మనం అన్నీ కూడా మాట్లాడుకున్నాం. సో ఆక్షన్ చాలా ఎక్సైటింగ్ ఉంటుంది ఎప్పటిలాగే. మరి టాప్ 3 ఎవరు? టాప్ 3 ఇంకెవరు? క్యామరన్ గ్రీన్ 30 crores కూడా వెళ్ళొచ్చు అంటున్నారు కొంతమంది. అంత అమౌంట్ రాదని కూడా మేము చెప్పాం, 18 crores అతనికి వస్తాయి. మిగతా అమౌంట్ అంతా ఐపీఎల్ వెల్ఫేర్ ఫండ్కి వెళ్ళిపోతుంది. బట్ హీ విల్ గో ఫర్ ఎ బిగ్ అమౌంట్. దాంట్లో చెన్నై అండ్ సిఎస్కే విల్ బిడ్ ఫర్ హిమ్. ఫస్ట్లోనే వస్తాడు కాబట్టి ఖచ్చితంగా. అలాగే వెంకటేష్ అయ్యర్ కోసం కూడా కేకేఆర్ వెళ్తుంది, సిఎస్కే వెళ్తుంది, కొన్ని టీమ్స్ వెళ్తాయి. సో వెంకటేష్ అయ్యర్ ఇండియన్ బ్యాట్స్మెన్, ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేసాడు. మిడిల్ ఆర్డర్లో ఆడగలడు, ఓపెనింగ్ ఆడగలడు, కొన్ని ఓవర్స్ అవసరమైతే ఇవ్వగలడు. అండ్ ఈ స్ట్రైక్ రేట్ ఈస్ గుడ్, 137 ఎంతో ఉంది. అండ్ యాజ్ పర్ఫార్మ్డ్ ఐపీఎల్లో పర్ఫామ్ చేసిన ప్రూవెన్ టాలెంట్ కాబట్టి అతని కోసం వెళ్తారు. రవి బిష్నోయ్ లెగ్ స్పిన్నర్, యంగ్స్టర్, డెఫినెట్లీ బౌలంతా హ్యాస్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ ఇన్ ఐపీఎల్. సో ఏంటంటే ఇండియన్ టీంలో అతను హ్యాస్ ఫాలెన్ ఫ్రమ్ ఫేవర్, ఎందుకంటే వరుణ్ చక్రవర్తి రావడం,
కుల్దీప్ యాదవ్ ఇంజరీ రావడంతో అతను వెనకబడిపోయాడు ఇండియన్ టీంలో. బట్ స్టిల్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. లాస్ట్ సీజన్ ఈ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ సీజన్ విత్ ఎల్ఎస్జీ. అక్కడ దిగ్విష్ రెడ్డి రావడంతో కొద్దిగా లో ఆన్ కాన్ఫిడెన్స్, కానీ మంచి స్లాట్లో మంచి స్ట్రీమ్లో పడితే బిష్ణోయ్. సో ఈ ముగ్గురు విషయంలో ఎక్కువ బిట్స్ ఉంటాయని నా గట్టి నమ్మకం. ఐఎమ్ 100% షూర్.